అవునా? ఈ సమయంలో మరి మన మధ్యకు ఈ ఈస్టర్ పండుగ నిమిత్తమే మరి బంధువుగా వచ్చిన కొత్తగూడెం పాట ప్రత్యేకమైన పాట పాడతానని తెలియపరిచింది. రామా దేవా నా జీవితమిదిగో ఈ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో ఈ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. శరీరము
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మరి పాటలు పాడి ప్రభు నామాన్ని ఘనపరిచారు. వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. నేను ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు. ఇంతవరకు పాటలు పాడి ఘనపరిచిన నీ పిల్లలు నీ వాక్యం వినడానికి సిద్ధపడుతూ ఉండగా విని గ్రహించుకునే మనసు వారికి ఇచ్చి నీ దాసులుగా నిలబడుతుండగా మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడి నీకు మహిమ తెచ్చుకున్నాను. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సింహము నువ్వు నమ్ముతున్న దేవుడు కొదవ సింహమై నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఆయన కునుకడు, ఇక దేనికి భయపడాల్సిన పనిలేదు. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నాతోనుండగా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నాతోనుండగా. ఎంత లోతునా పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. మాటలు ఏంటంటే ఆయన అక్కడ లేడు, ఆయన అక్కడ లేడు. మరి ఎక్కడ ఉంటున్నాడు మనం ఆలోచించాలి. ఆయన ఈ లోకంలో ఇప్పుడు పునరుద్ధాన శక్తిని మనకు అందించి మనతో ఉండడానికి వచ్చాడు. అది మనం గమనించుకోవాలి. మొట్టమొదటిగా మనం ఏం గమనించుకోవాలంటే, ఇంకా ఎప్పుడును మనం ఈ లోక ఆచారాల ప్రకారము, లోక అలవాట్ల ప్రకారము సమాధుల యొద్ద ఇంకో చోట లేకపోతే ఆర్భాటాల చోట నెతికితే ఆయన దొరికేవాడు కాదు. ఇప్పుడు మనం ఎక్కడ నెతకాలి? దేవుడు మనలో ఉన్నాడని మనం నిర్ధారణ కలిగి ఆయన చెప్పినటువంటి అక్కడ ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. అటువంటి విధంగా మొట్టమొదటిగా మనం ఏం గమనించాలంటే, దేవుడు నా కొరకు నిజంగా లేచాడు అంటే నువ్వు అక్కడికి వెళ్ళో చూసి కాదు చూడకుండా ఇక్కడ ఉండేనే లేఖనం చెప్తుంది. అది చెప్పినట్టు జరిగింది, అది నిజమే అని నువ్వు నమ్మి అది నీ హృదయంలో భద్రపరుచుకుని దాన్ని అనుసరించినట్టు దేవుడు ఏ విధంగా లేచాడని మనం గమనించుకుంటే, ఆయన మంచి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన సమాధిలో లేడని దూత ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే ఆ మాట ముందే యేసు ప్రభు గారు చెప్పారు. ఏమంటే, నేను 3వ దినాన్ని లేచి తిరిగి లేస్తానని చెప్పాడు. ఆ మాటను వారు గమనించలేదు. మరి నువ్వు గమనిస్తున్నావా? నీకు ఎన్నోసార్లు ఇటువంటి సందర్భాలు కలిగి ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో ఇటువంటి బోధలు నీకు అందించబడ్డాయి. ఇంకా నువ్వేం ఎదుగుతున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి అలవాట్లే ఎదుగుతున్నావా? పద్ధతులే ఎదుగుతున్నావా? ఆచారాలే ఎదుగుతున్నావా? అది గమనించుకుని నిజంగా నీ హృదయంలో దేవుడు తిరిగి లేచాడని ఆసక్తి కలిగి ప్రార్థిస్తున్నావా? అది నువ్వు గమనించుకోమని మరో ఒకసారి వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మరి ఆయన ఏమై ఉన్నాడో ముందుగానే చెప్పాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనము. అవునమ్మా, అవును, అవును. 11:25 అమ్మా. అవును, అవును. చాలు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, పునరుద్ధానమును జీవమును ఆయన ఏంటి ఎప్పుడే ముందే చెప్పాడు ఈ మాట. ఎక్కడ? ఆయన సిలువ వేయకముందు, సిలువ మరణానికి వెళ్ళకముందే ఈ మాట ఏం చెప్పాడంటే, నేను పునరుద్ధానమును జీవమును దాన్ని బట్టే మీకు సమస్తం కలుగుతుందని. అక్కడ ఎవరైతే తెలుసుకుంటారో ఆ పునరుద్ధానం ఎలా ఏంటంటే, అది చచ్చిన వారు అది నమ్మి విశ్వసించి ఈ చచ్చిపోయిన వారు తెలుసుకుంటారంటే ఏ విధంగా చనిపోవడం? మనం ఈ లోకంలో ఉన్నటువంటి పాపము నుంచి బంధకాల నుంచి ఇబ్బందుల నుంచి దేవుడు ఏదైతే మార్గం చూపించాడో
ఆ మార్గం గుండా నడవకుండా మనం నడిచినటువంటి మార్గాలు ఉన్నాయో వాటిని అన్నింటిలో నుంచి మనం చచ్చిపోయి మన కొరకు తిరిగి లేచాడన్న ఒక మాట నమ్మకం చొప్పున మనం జీవించినట్లయితే అదే నిజమైన జీవము. ఆయన ఏంటంటే మనకి జీవాన్ని ఇస్తానన్నాడు. ఆ ఏం జీవం అంటే ఈ లోకంలో అందరూ చనిపోయి తిరిగి లేస్తే అందరూ చనిపోతారు, కాకపోతే మనకు ఒక జీవం ఇచ్చాడు. అదే తిరిగి ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం. అది మనం గమనించుకోవాలి. మొట్టమొదటిగా మనం చేసే భక్తి, మనం చేసే ఆరాధన, మనం ఇచ్చే ఈ సమయం దేని కొరకంటే దేవుడు మన కొరకు ఒక నిత్య జీవాన్ని ఏర్పరిచాడు. దాని కొరకు మనము ప్రత్యేకింపబడి ఆయనతో ముందుకు కొనసాగాలనే ఈ వాక్యం ద్వారా మనకు సంపూర్ణంగా ఆయన తెలియపరుచుకుంటున్నాడు. మన ఈ ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11 అమ్మ ఇది తీయక్కర్లేదు, చదివినయే చెప్తున్నాను. దాన్ని ఆయన అబద్ధం ఆడే మనిషి కాదని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అంటే దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన ఏదైతే పుడతాడో ఏ విధంగా మరణిస్తాడో అన్నీ స్పష్టంగా చెప్పాడు. అది ఒక్కటి కూడా తూచా తప్పకుండా ఆయన సిలువలో కూడా కనీసము దాహం అవుతుందన్న మాటతో సహా సంపూర్ణంగా నెరవేర్చినటువంటి కార్యంగా ఉన్నాడు. అంటే ఆయన అబద్ధం ఆడడం చేయాలి. అటువంటి దేవుడు మనకేంటంటే నిత్య జీవం ఇస్తా. అది మన నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణలోనే మనం ఉండాలి. యెరెమీయా గ్రంథము 32:27 ఆయన కూడా అన్నాడు, ఇదే దేవుడికి అసాధ్యమైన లేదు. అంటే మరణం ఆయన్ని ఆపలేదు. చాలా చదవక్కర్లేదు, నేను చెప్పా ఎవరు క్లుప్తంగా ఎవరు. ఈ దేవుడికి అసాధ్యమైనది అది ఈ భూమి మీద కానీ సర్వలోకంలో కానీ ఏదీ లేదు. అంటే ఆయన మరణమైన ఇవ్వగలడు, మరణాన్ని తిరిగి జయింపగలడు. అది మనం గమనించాలి. అంటే మనం చూసుకున్నట్లయితే ఆయన ముందుగానే ఆయన ఒక శిశుక్రియ చేశాడు. మనకు తెలుసు, లాజరు చనిపోయినప్పుడు 4వ దినాన్ని లేపాడు. అంటే ఆయన వెళ్ళకముందు ఒక కార్యం చూపించాడు మనకి. ఏంటంటే దేవుడు సమస్తం చేయగలడని స్పష్టంగా చూపించాడు. మరి అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి శిష్యులు కానీ వాళ్ళు కానీ దాన్ని నిర్ధారణ చేసుకోలేకపోయారు. మరి అటువంటి స్థితి నీలో ఉందేమో ఒకసారి గమనించుకోమని మరి ఒకసారి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే నువ్వు నిజంగా నమ్మావా, నిజంగా ఆయన లేచాడని నమ్మావా, ఇంకా నువ్వు అక్కడ ఇక్కడ నిర్ధారణ చేసుకోకర్లేదు. దేవుడు నిజంగా లేఖనాలు చెప్పినట్టు చేస్తాడు అని నువ్వు దృఢంగా నమ్మి దాని కొరకు నన్ను ఏం చేయమన్నాడు మొట్టమొదటిగా నువ్వు గమ్మి. ఏంటి దేవుడు ఏం చేశాడంటే నేను జీవంగా తిరిగి లేచాను. అది నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వేం చేయాలంటే నా నిమిత్తం అనేక మందికి వెళ్ళి నువ్వు సువార్తగా ప్రకటించాలి. ఏమి నువ్వు ఆయన మన కొరకు పాపములు క్షమించడానికి, మనల్ని రక్షణలోకి తేవడానికి, మరణించి తిరిగి లేచి నిజ సజీవుడిగా ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడని ఆ సువార్తను ప్రకటించాలి. ఎలాగా? మాట ద్వారా, క్రియల ద్వారా, అలాగే నువ్వు నడిచే విధానం ద్వారా ఆయనకు మహిమ తేవాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ప్రతి దినము చేసేటువంటి కార్యాలు కాకుండా ఇది సత్యంగా నెరవేర్చుకోమని అనిపిస్తున్నాడు. ఇలాగ మనం మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో అవును అవునా అవును ఇక్కడ చాలే ఇక్కడ ఏంటంటే మనుషులకి ఈ లోకంలో మనం చూసినట్టు అద్భుతాలు ఎవరికి చేయలేరు. అది మనం లాజరు చనిపోయాడు, తిరిగి లేచాడు. వైద్యులు అయితే బతికించగలరు కానీ చనిపోవడానికి లెగలేరు. అది నిజ రూపంగా చూపించాడు 3. అలాగే నేను కూడా లేస్తాను, నాతో పాటుగా మీరు కూడా లేస్తారు. ఎక్కడ? ఈ లోకంలో పరలోక రాజ్యంలో. నువ్వు ఇక్కడ సరిపోయినా, నువ్వు శరీరంగా పాతిపెట్టబడినా కానీ నాతో లేవడానికే ఇది నిజ స్వరూపము. అది నువ్వు నమ్మిక ఉంచి దాని కొరకు నువ్వు నిజమైన ఆరాధకుడిగా, నిజమైన భక్తిమధుడిగా, నిజమైన యథార్థవంతుడిగా ఉండాలంటున్నాడు. అట్టి విధంగా ఉండాలని మనం చివరిగా చూసుకున్నట్లయితే లోక సువార్త 24:25 వచనం. అవును చెప్పు. అవును 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 దేశాలమ్మ. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ని మాటలు ఏం చెప్పినా, ఆయన అద్భుతాలు చూపించినప్పటికీ, ఆశ్చర్యకాలు చూపించినప్పటికీ ఇంకా నమ్మని వారిని మాట్లాడుతున్నాడు. ఆయనతో ఇలాగంటున్నాడు, మందమతులారా, నిజంగా మనం వాక్యం ఎన్నిసార్లు విన్నాను, ఈ బోధలు మనము ఎన్నోసార్లు ఇదే మాట 10 సార్లు ఒక రకంగా వివరించినప్పటికీ, ఇప్పుడు నాలో సగం బోధించినప్పటికీ కాదు, కానీ నిజమే ఇందులో ఏది ఉందో అది మనం గమనించాలి. ఆయన ఏమంటున్నాడంటే మందమతులుగా ఉంటున్నారు. ఏ విధంగా మందమతులుగా ఉంటున్నాం మనం అంటే ఈ లోకపు అలవాట్లలో పడిపోయి నిజమైన భక్తిలో మందమతులుగా ఉంటున్నాం. అది మనం మొట్టమొదటిగా గమనించాలి. ఆయన్ని ఇదే ఆరాధన అని మనం ముందుకెళ్ళిపోతున్నాం చూడు, అది నిజమైన ఆరాధన కాదు. నిజమైన ఆరాధన నన్ను పొందుకోవడము, మీలో నేను ఉండటమే గొప్ప ఆరాధన. అది
అది నిజమైన జీవము. అది పొందడానికే మీరు ప్రయత్నించాలి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి అలవాట్లకు, ఆర్భాటాలకి, ప్రత్యేకతల కొరకు ఏదో పేర్ల కోసం చేసేటి ఆరాధన కాదు. నేను ఏ విధంగా మరణించి తిరిగి లేచాను అది నువ్వు జ్ఞాపకం చేసుకుని, అది ఎవరి కోసమో ముందుగా నువ్వు గమనించాలి. ఆయన మరణించిన దేనికోసమో? మనల్ని కొరకు. మనల్ని ఏంటి ఈ లోకంలో కాదు, ఈ లోకంలో ధనధాన్యాలతో తొలతొగడానికి కాదు, పరలోక రాజ్యంలో ఆయన సంతోషించే రాజ్యంలో ఆయనతో కూర్చుండి ఆయనతో ఆనందించడానికే మనల్ని ప్రత్యేకించి ఈ పాపము నుంచి విడిపించడానికి ఆయన మరణమై తిరిగి లేచాడు. అది మనము గమనించుకుని దేవుడిచ్చినటువంటి మహాకృప దినాన్ని బట్టి, ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి మరొకసారి మనం ఆత్మలో ఎదిగి ఆయన నామాన్ని మహిమపరిచే వరకు జీవించపజేయాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు బలపరిచాడు. ఈ వాక్యాన్ని బట్టి ప్రభు నాకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధానుడా 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 నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా 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 పునరుద్ధానుడా, మరణపు ముళ్ళు విరచి గెలచిన పునరుద్ధానుడా, సమాధి తెరచి తిరిగి లేచిన పునరుద్ధానుడా, మరణపు ముళ్ళు విరచి గెలచిన పునరుద్ధానుడా, సమాధి తెరచి తిరిగి లేచిన పునరుద్ధానుడా, పునరుద్ధానుడా 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 పునరుద్ధానుడా, మూడవ దినమున తిరిగి లేచిన పునరుద్ధానుడా, లేఖనములు నెరవేరునట్లు చేసిన యోగ్యుడా, మూడవ దినమున తిరిగి లేచిన పునరుద్ధానుడా, లేఖనములు నెరవేరినట్లు ముద్దయు విరిగినే బండయు దొర్లనే, కావలి కూలనే కావలి కూలనే, ముద్రయు విరిగినే కావలి కూలనే కావలి కూలనే, పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా 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 పునరుద్ధానుడా. హల్లెలూయా. ఎక్కువ పడితే దగ్గొచ్చేది నాకు. హల్లెలూయా. మంచిది. మరి ఇంతవరకు పాటలతో ఘనపరిచి మరి యేసుబాబు ద్వారా కొన్ని మాటలు విన్నారు. నేను కూడా కొద్ది నిమిషాలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. చదువుకుందాం లేఖనాన్ని. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. చాలండి ప్రియులారా. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు అనే మాట. ప్రియ దేవుని పిల్లలారా, ఇంతకీ ఆయనను ఎక్కడ వెతుకుతున్నారు? ఎక్కడ లేడు అనే విషయంలో యేసుబాబు కొన్ని మాటలు చెప్పాడు. నేను కూడా కొన్ని మాటలు అందిస్తాను. యేసుక్రీస్తు వారు చనిపోయారు. మానవుల యొక్క పాపం నిమిత్తమై మానవుల యొక్క శిక్షను ఆయన భరించి మానవుల కొరకు ఆయన మృతి చెందారు. చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టాలి, సమాధి చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు వారి దేహాన్ని అరిమతయ యేసేపు యొక్క సమాధిలో ఉంచారు.
ఆ సమాధిలో ఉంచారు. ఆ సమాధిని చూడడానికి స్త్రీలు వెళ్ళారు. సమాధిని చూడడానికి ఆదివారమున తెల్లవారుజామున స్త్రీలు వెళ్ళారు. ఆ స్త్రీలతో దూత చెప్పిన మాట ఇది, ఆయన సమాధిలో లేడు. అది ఆయన ఇక్కడ లేడు అని అంటే ఆయన సమాధిలో లేడు. ప్రియులరా, సాధారణంగా సమాధులలో ఎవరుంటారు అంటే చనిపోయిన వారు ఉంటారు. చనిపోయిన వారిని ఉంచే స్థలమే సమాధుల దొడ్డి. ఏమండి, ప్రాణం పోయిన ప్రతి వ్యక్తిని కూడా సమాధుల దొడ్డులో ఉంచుతారు. ప్రియులరా, సమాధుల దొడ్డులో ఉంచుతారు. అంటే చనిపోయిన వారు ఉండే ప్రదేశమే సమాధి. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చనిపోయారు కదా అని వారు యేసుక్రీస్తు వారిని సమాధిలో ఉంచారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధిలో లేరు. ఆయన సమాధిలో లేకుండా సమాధిలో నుండి ఆయన తిరిగి లేచారు. హల్లెలూయా. ప్రియులారా, స్త్రీలు సమాధిని చూడడానికి ఎందుకు వెళ్ళారు అనేది గమనిద్దాం. సమాధిలో ఎవరుంటారు అంటే చచ్చిన వారు ఉంటారు. చనిపోయిన వారి దేహాలు సమాధులలో ఉంటాయి. అవును కదండి, కరెక్టేనా? కరెక్టే. సమాధులు ఎందుకు చూడడానికి వెళ్ళాలి? ఇప్పుడు ఉదయకాలము మనం మన పద్ధతి ప్రకారంగా వెళ్తాం. వారి వారి కుటుంబాలు ఆయా సమాధుల దగ్గర ఉండి మరి వాటికి అలంకరణ చేసి వాటి దగ్గర ప్రార్థనలు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి. ఎందుకని సమాధి దగ్గరికి మనం వెళుతున్నాం? ఎందుకని ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం? అసలు సమాధి దగ్గరికి ఆనాడు ఆ స్త్రీలు ఎందుకు వెళ్ళారు అనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. ప్రియులారా, బైబిల్ ప్రకారంగా చనిపోయిన వ్యక్తిని సమాధి చేయడానికి ఒక పద్ధతి ఉంది. మనలాగా గబగబా నీళ్లు పోసేసి తెల్లగొడ్డ చుట్టేసి సమాధి చేయడం అది అంత దేవుని యొక్క పరిపూర్ణమైన పద్ధతి కాదు బైబిల్ ప్రకారంగా. మరేం చేయాలి అనేది మనం చూస్తే ఒకసారి మనం ఆదికాండంలోనికి వెళ్ళి ఆదికాండము 50వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గురించి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి. ఇదండి ప్రియులారా, దేహాన్ని సమాధిలో పెట్టే ముందు ఆ దేహానికి చేయాల్సిన పని ఏమిటనంటే దేహాన్ని సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచాలి. అంటే పూయాలి, దేహమంతా సుగంధ ద్రవ్యాలు పూయాలి, ఆ దేహానికి పట్టించాలి. అప్పుడు నార వస్త్రాన్ని చుట్టాలి. అప్పుడు ఆ దేహాన్ని సమాధిలోనికి తీసుకువెళ్ళాలి, సమాధిలో పెట్టాలి. ఇది బైబిల్లో వ్రాయబడిన పద్ధతి. బైబిల్లో వ్రాయబడిన పద్ధతి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేహము సమాధిలో ఉంది. ఈ స్త్రీలు చూడడానికి అని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అనే విషయాన్ని మనం చూస్తే మార్కు సువార్తలో ఒక మాటను చదువుకుందాం. మార్కు సువార్త 20వ అధ్యాయము చదవమ్మా, చదవండి. సారీ, మార్కు సువార్త 16వ అధ్యాయము. ఎన్ని అన్నాను? మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. హల్లెలూయా. ఏంటి?
ఆయనకు పూయాలి. అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలి. సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన దేహాన్ని మేము సిద్ధపరచాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. జరిగింది ఏమిటంటే, ఇక అరిమతయి యోసేపు యేసుక్రీస్తు వారి దేహాన్ని తీసుకున్న తర్వాత దానిని బట్టతో చుట్టేసి సమాధిలో పెట్టినట్లుగా 46వ వచనంలో కనబడుతుంది చూడండి, 15:46లో. అతడు నారబట్ట కొని ఆయనని దింపి ఆ నారబట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి అని ఉంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేహానికి నారబట్ట అయితే చుట్టారు కానీ సుగంధ లేపనాలు పూయలేదు అని వీరి యొక్క ఉద్దేశం. అంతే కదండి, సుగంధ లేపనాలు పూయలేదు కనుక యేసుక్రీస్తు వారి దేహం చెడిపోతుంది. ప్రియులారా గమనించాలి, యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు ఆయన దేహము నలుగుగొట్టబడింది, ఆయన దేహము గాయపరచబడింది. మనం ఒకసారి దేహాన్ని, అంటే చనిపోయిన దేహాన్ని కనుక మనం చూసినట్లయితే గాయము లేని దేహానికిని గాయాలతో ఉన్న దేహానికిని తేడా ఉంటుంది. ఏమండి, గాయాలతో ఉన్న శవము త్వరగా చెడు వాసన వస్తుంది, త్వరగా చెడిపోతుంది. అవునా కదా? గాయాలు లేని దేహం అంత గమని చెడిపోదు, అది లోపల చెడిపోతూ అప్పుడు బయటకు వస్తుంది. ఇదేమో త్వరగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేహము గాయాలతో ఉన్నది, గమనించాల, గాయాలతో ఉన్నది. వీళ్ళైతే సుగంధ లేపనాలు పూయలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేహం ఏమవుతుంది? త్వరగా చెడిపోతుంది. దేహము చెడిపోకుండా ఉండడానికి లేపనాలు పూయాలి. కాబట్టి ఆ పని చేయలేదు కనుక ఇప్పుడు ఆ సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి అనే ఉద్దేశంతో వెళుతున్నారు. అంతేగాని లేస్తాడన్నాడు లేచాడేమో చూద్దామని వెళ్ళాలా. గమనించాలా, లేస్తానన్నాడు లేచాడేమో చూద్దామనుకుని ఈ స్త్రీలు అనుకుని వెళ్ళలేదు. కానీ ఆ దేహానికి వాళ్ళు ఈ సుగంధ ద్రవ్యాలు పుయ్యలేదు కనుక మనం దానికి తగినట్లుగా పట్టిస్తే యేసు దేహము చెడిపోకుండా ఉంటుంది అనేది వారి యొక్క ఉద్దేశ్యం. ఆ రీతిగా వారు సుగంధ లేపనాలు వాళ్ళు కొనుక్కొని వారు సిద్ధంగా ఉన్నారు. మరి పొద్దుటే లేస్తే మరి యొక్క సైనికులు ఊరుకోరు, దేహాన్ని బయటికి తీయడానికి ఎవరు ఊరుకోరు? సైనికులు ఊరుకోరు. కాబట్టి వాళ్ళు తెల్లవారుజామున సమాధుల దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. ఏమండి, ఆ రోజున వారు వెళ్ళడానికి గల కారణం అది. మరి ఈరోజు మనం ఎందుకు వెళుతున్నాం అనే చిన్న ప్రశ్న వేసుకోవాలి మనం. ఏమండి, మనం ఎందుకు వెళ్తున్నాం? ఈ రోజున సమాధుల దొడ్లోనికి మనం వెళ్తున్నాం, ప్రార్థన చేసి వస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనం వెళ్ళడానికి ఒక చిన్న కారణం ఏమిటంటే సమాధులు ఒక రోజున ఖాళీ అయిపోతాయి. ఏమండి, దేవుడు చెప్పిన మాటను బట్టి సమాధులు ఏమవుతాయి? ఖాళీ అయిపోతాయి. సమాధులలో ఉన్న వారందరూ లేపబడతారు. హల్లెలూయా. సమాధుల్లో ఉన్నవారందరూ లేపబడతారు. ఎవరైతే సమాధుల్లో ఉన్నారో వారందరూ లేపబడతారు. యేసుక్రీస్తు వారు ఆ విధానాన్ని ఆయన సమాధి నుండి లేచి ఆయన చూపించారు. కాబట్టి అందరూ కూడా లేపబడతారు. ఇదిగో మా యొక్క పితరులు లేదా మా కుటుంబీకులు ఈ సమాధుల్లో ఉన్నవారు ఒక రోజున లేపబడతారు. ఆ నిరీక్షణ దేవుడు నాకు ఇచ్చాడు అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మనము వెళుతూ ఉంటున్నాం ప్రియులారా. ఏమండి, వాటిని గుర్తుంచుకోవడానికి, వాటిని జ్ఞాపకం తెచ్చుకోవడానికి మనం వెళ్ళి అక్కడ దర్శించి వస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున ఆ విధానము మనకి ఏమి జ్ఞాపకం చేయాలనంటే, చనిపోతే, నేను కూడా చనిపోతే చనిపోయిన నన్ను దేవుడు లేపుతాడు. నా పితరులు లేస్తారని నేను ఎలా అనుకున్నానో నేను కూడా అలాగనే లేపబడతాను అనేది మనందరికీ తెలియాల్సిన సత్యం.
ఎప్పుడైతే ఆ విధానం తెలిసిందో మరొకటి మనకు జ్ఞాపకం వస్తుంది. ఏంటి? లేపబడిన తర్వాత ఏంటి నా జీవితం? వస్తుందా రాదా? యేసుక్రీస్తు వారు లేచి ఏం చేశారు? శిష్యులు కనబడ్డారు. ఎందుకంటే వాళ్ళని దృఢపరచాలి, వారిని బలపరచాలి, వారి ద్వారా సువార్తను ప్రజలకు తెలియపరచాలి, అనేకులు నమ్మడానికి అవకాశం కలిగించాలి. ఆయన కనబడ్డారు. 40 రోజులు కనబడి తర్వాత ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు. తండ్రి యొక్క కుడి పార్శ్వాన ఆయన ఉన్నాడు. అది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, మరణా నుండి నేను లేచిన తర్వాత నేను కూడా తండ్రి ఎదుటకు వెళ్తాను అనేది జ్ఞాపకం చేస్తుంది మనకి. హల్లెలూయా. చనిపోయాక లేచి ఎక్కడికి వెళ్తాను? నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఆయన ఎదుటికి వెళ్తాను, నేను ఆయనకి ఎదుటికి వెళ్ళి నేను కనబడతాను ఆయనకి అనేది జ్ఞాపకం చేస్తుంది. మరి ఎదుటికి వెళ్ళాక ఏం జరుగుతుంది అనేది మరొకటి జ్ఞాపకం చేసుకుంటే, ఎదుటికి వెళ్ళాక తీర్పు జరుగుతుంది ప్రియులారా. ఆయన ఎదుటికి వెళ్ళాక తీర్పు జరుగుతుంది. మనుషులందరూ ఆయన ఎదుటి పోగు చేయబడతారు. మత్తయి సువార్తలు ఇదివరకు మనం చదువుకున్నాం 25వ అధ్యాయంలో. మనుషులందరూ ఆయన ఎదురు పోగు చేయబడతారు. నీతిగా బ్రతికిన వారేమో కుడివైపున ఉంటారు, నీతి మాలిన బ్రతికిన వారేమో ఎడం వైపున ఉంటారు. వాళ్ళు బ్రతుకును బట్టి, వాళ్ళు కలిగిన నీతిని బట్టి వాళ్ళని అలా విభాగింపడం జరుగుతూ ఉంటుందని బైబిల్ చెబుతుంది. విభాగింపబడిన తర్వాత ఆయన ఆ గ్రంథాలలో నుండి ఎవరు పేరైతే జీవగ్రంథంలో ఉన్నదో అది గమనించి జీవగ్రంథంలో పేరున్న వారిని ఆయన రాజ్యానికి తీసుకుని వెళతాడు అని, జీవగ్రంథంలో పేరు లేనటువంటి వారిని, అనగా వేరొక గ్రంథంలో పేరున్నటువంటి వారిని ఆయన పాతాళానికి పడద్రోస్తాడని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది, ఈ పునరుద్ధాన దినాన్న యేసు తిరిగి లేచాడు, నేను లేస్తాను. నేను లేచిన తర్వాత ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు, నిలబడినప్పుడు నాలో తప్పు కనబడితే, నాలో లోపం కనబడితే, దైవ వ్యతిరేకమైన సిద్ధాంతం నా జీవితంలో ఉన్నట్టు కనుక ఆయన కనబడితే, అమ్మో నేను నిత్య నరకానికి వెళ్ళిపోతాను అని ఒకలాంటి భయం మనకు కలిగి, ఆ భయం మనల్ని పరిశుద్ధ జీవితం వైపు నడిపించాలి. అదండి. అందుకని అయ్యో యేసయ్య లేచిపోయాడని సంకలు కొట్టేసుకొని సరదా పడిపోతే వచ్చేదేమీ లేదు. ఏమైనా ఉందంటారా? ఒకసారి అందరూ ముసుగులు వేసేయండి. హల్లెలూయా. ఏం చేయండి అమ్మా? మొత్తం చిన్న పెద్ద మొత్తం అందరూ కూడా మొత్తం అందరూ A to Z. ఆ పిల్ల ఏంటి కరోనా వచ్చిందమ్మా? ముఖం అందరూ చూడకూడదన్నా? అయ్యో ఏం ప్యాషన్ మేళక. హల్లెలూయా. అందరూ వేసుకున్నారు. ఎందుకంటే పండగ పూట మీ జడలు చూడలేను, మీ తల్ల పువ్వులు చూడలేను, అవి నేను చూడలేక ముసిగేసేసుకోమంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ఆగాను నేను? ప్రియులారా, యేసుక్రీస్తు లేచాడు అనే విషయాన్ని మనం ఆ రీతిగా గుర్తించినప్పుడు మన జీవితం ధన్యమవుతుందండి. అది మనం గుర్తించకుండా ఎన్ని ఈస్టర్ దినాలు చేసినా, ఎన్ని పునరుద్ధానాలు పండుగలు చేసినా ప్రయోజనం ఏమి ఉండదు. ప్రియులారా, ఈ లోకంలో మనిషి జీవించేది 70-80 సంవత్సరాల దేవుని వాక్యాన్ని బట్టి. కానీ చనిపోయి తిరిగి లేచాక జీవించేది ఎంతకాలం అంటే సదాకాలం అని ఉంది బైబిల్లో. ఎంతకాలం అట? ఏమండి, కొద్ది రోజులు కష్టపడేది నా జీవితకాలంలో సుఖంగా అనుభవించాలని, అంతేనంటారా? ప్రతి వారు కష్టం యొక్క ఉద్దేశం ఏంటి? నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, ఈ వయసులో ఎలా ఉన్నాను, సంపాదించుకోకపోతే రేపొద్దు వయసు మళ్ళిన తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. నేను పనికి వెళ్ళలేను, నేను కూలి పని తెచ్చుకోలేను, ఆనాడు నన్ను ఎవరు చూస్తారు కనుక నా రాళ్ళు ఏం చేయాలి? రాళ్ళంటే ఈ రాళ్ళు కాదు, ఆ రాళ్ళు వెనకాల వేసుకుంటే ఒక్కొక్కటి కరిగించుకుని నేను తినొచ్చు అనే ఉద్దేశంతో కదా. ఆ ముందు చూపు లేనోడు అంతంత మాత్రమే ఉంటాడు. ఆ ముందు చూపుతో బ్రతుకుతాం. అలాగనే ఇప్పుడు యేసుక్రీస్తునందు ముందు చూపు ఏంటంటే ప్రియులారా, ఈ లోకంలో ఉండే ఈ 70-80 సంవత్సరాల ఈ జీవితంలో నేను దేవునికి అనుకూలంగా బ్రతికితే, నా యేసుక్రీస్తు వారు ఎలాగ బ్రతకాలో చూపించారు నాకు, ఎలా బ్రతికితే మంచితో చూపించారు నాకు. కాబట్టి నా యేసును పోలి నేను జీవిస్తే
తర్వాత ఈ యొక్క యాత్ర అయిపోయిన తర్వాత నేను ఈ లోకంలో నా పని ముగించబడిన తర్వాత, నేను కూడా సమాధికి వెళ్ళిపోయిన తర్వాత, లేపబడిన తర్వాత నేను కూడా ఆయనతో ఉంటాను, సదాకాలం ఆయనతో ఉంటాను. ఆ నిరీక్షణ మనం కలిగినప్పుడే మన హృదయంలో చెప్పలేని ఆనందం. ప్రభువా, నేను ఈ 70-80 సంవత్సరాలు దీని కొరకే ఆరాటపడిపోతున్నాను, కానీ యుగాలు ఉండే దాని కొరకు నేను ఏమాత్రం సంపాదించడం లేదు. కాబట్టి ఇక మీదటనైనా నేను దాని కొరకు ప్రయాసపడే అవకాశం నాకు దయచేయమని మనం జ్ఞానముతో వేడుకోవడానికి పెద్దలైనటువంటి వారి కార్యక్రమాలు మనకి ఏర్పాటు చేశారు. హల్లెలూయా. కొంతమంది అంటారు ఈస్టర్ ఆదివారమే వస్తుంది తప్పనిసరిగా, యేసుక్రీస్తు వారి మరణం శుక్రవారం వస్తుంది, మరి పుట్టినరోజు ఏంటి ఒకరోజు రాదు అని అడుగుతారు మనల్ని. అవునా? అప్పుడు మనం జ్ఞానంగా పితరులు ఏర్పాటు చేశారండి ఒకరోజు జ్ఞాపకం చేసుకోవడానికి. అదేమో డిసెంబర్ 25వ తారీఖు అని దానికి పెట్టారు. దీనికి ఏమో తారీఖు పెడితే రోజులు మారిపోతాయి కనుక దీనికి ఏం చేశారు, రోజును ఏర్పాటు చేశారు, తారీఖు కాదు కదా. గుడ్ ఫ్రైడే అంటే శుక్రవారం రావాలి కనుక, మంచి శుక్రవారం జరిగింది కనుక శుక్రవారమే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని శుక్రవారం పెట్టారు కదా. పునరుద్ధానం ఆదివారం జరిగిందని ఏం చేశారు, ఆదివారం పెట్టారు. కాబట్టి ప్రియులారా, వీటిని ఆచారంగా కాకుండా ఆత్మీయంగా ఆలోచిస్తే మన జీవితాలకు చాలా మేలైనదిగా కనబడతాయి. కాబట్టి యేసును సమాధుల్లో వెతుకుతున్నారు, సమాధులలో ఆయన లేడు. కాబట్టి మనము కూడా ప్రియులారా సమాధులు మనము కూడా ఉండాం. ఒక రోజున మనం ఏమవుతాం, సమాధులలో నుండి లేపబడతాం. కాబట్టి ఆ నిరీక్షణ ప్రభు అయిన యేసు కలిగించారు కనుక ఆ విషయాన్ని గమనించి జ్ఞానయుక్తంగా భక్తి చేయమని కోరుతూ ఎంతటితో ఈ యొక్క మరి సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన అందరి వినికిడిలో భద్రము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. కృప కలిగిన తండ్రి, నీ కృపను బట్టి ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఇంతవరకు 10 నిమిషాలు నీ పిల్లలకి నీ వాక్యాన్ని ప్రకటన చేశాను. నాయనా, నీవు సమాధుల్లో లేవు, లేచావు. కాబట్టి మేము కూడా సమాధులలో ఉండం. సమాధుల్లో ఉండేది కొద్ది కాలమే, తర్వాత సమాధుల్లో నుండి లేపబడతాం. మేమందరం కూడా లేస్తాం నాయనా. కాబట్టి ఈ రోజున మేము తిరిగి లేపబడతాం అనే నిరీక్షణ మీ ద్వారా మాకు కలిగించారు. కాబట్టి ఆ నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ మాయందు ఉంచుకొని నాయనా ఈ లోక జీవితము కొద్ది కాలమేనని, నాయనా రాబోతున్న జీవితము యుగయుగాలు అని నీ పిల్లలు గుర్తించి యుగయుగాలు ఉండాల్సిన ఆ జీవితంలో శ్రేష్టమైనది మేలైనది నీ రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవడానికి తగిన సిద్ధపాటు కలిగిన మనస్సులు అందరికీ దయచేయండి. ఒకవేళ మేము ఈ జీవితంలో అజ్ఞానంగా బ్రతికితే, అవిధేయతతో బ్రతికితే, నీకు వ్యతిరేకంగా బ్రతికితే యుగయుగాలు కూడా నాశనకరమైన అగ్నిగుండము పాలు కావాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఆ స్థితి నుండి తప్పించడానికే నీవు మా కొరకు లోకానికి వచ్చి మరణించావని తెలుసుకొని నాయనా నీ మరణ పునరుద్ధానాల వార్తను హృదయంలో ఉంచుకొని జ్ఞానముతో భక్తి చేయడానికి అవకాశాలు కలిగించమని అడుగుతూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ వాక్యముతో నింపండి. వాక్యం ద్వారా బలపరిచి తగినట్లుగా నడిపించి నీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ మరొక్కసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ